నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. చిలివేరు కాశీనాథ్ను సన్మానించిన అయ్యప్ప స్వామి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చిలివేరు కాశీనాథ్ దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చిలివేరు కాశీనాథ్ అన్నారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతన కార్యనిర్వహణ కమిటీ ఎన్నిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేవాలయాలు జ్ఞానం కోసం మానసిక ప్రశాంతతకు నెలవుగా ఉంటాయని తెలిపారు. గతంలో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఎంతో మంది భూదానాలు గోదానాలు చేసి ఉపాసకులుగా ఉండేవారని అన్నారు. దేవాలయాల పరిరక్షణకు ఒక నిర్దిష్టమైన ఆర్థిక నిధి ఉండాలని, దేవాలయ పరిరక్షణ నిర్వహణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి 45 రోజుల దీక్ష మహత్యంను తెలిపారు. శ్రీ ఇరవై కృష్ణయ్య గారు, శ్రీ కర్ణాటి పురుషోత్తం గారు వారు వచ్చేసి సహాయ కార్యదర్శిగా మొదటి సహాయ కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించవలసింది మనం చెప్తున్నాం. అలాగే కార్యదర్శి గారు శ్రీ చిలివేరు శ్రీనివాసులు గారు వారు కూడా వచ్చేసి కార్యదర్శిగా వారి బాధ్యతను, అలాగే కోశాధికారి శ్రీ తాడు సత్యనారాయణ సంతకం చేసి వారి బాధ్యతను తీసుకోవాల్సింది మనం ఇస్తున్నాం. మరి అలాగే గౌరవ సలహాదారులు ముందుగా గురువర్యులు శ్రీ వెంకట నాగేశ్వరరావు గారు, మరి వారిని కూడా ప్రసాదం పెట్టినాము. ఈ భావనతో చూడడం ఏది అర్థం కాకుండా అయ్యగారు చేస్తామంటే మనం అంతే ఏదో బాధపడి అన్ని అన్ని చేసిన మమ్మ అనిపిస్తుంది. లాస్ట్ ఆయన చెప్తాం మమ్మ అనుకో అనేది వింటాను. ఇదంతా కూడా ఒక ప్రక్రియ, ఒక సాధన అంటారు. అంటే మనం చిన్నప్పుడు అది ఇద్దారా ఎరడాలు రాయాలా, అప్పుడు కొత్త లేకపోతే ఉసులు రాదు, బంగారు దెబ్బలు అది ఇప్పుడు రాస్తాను ఈజీగా, ఇప్పుడు కొత్త అవసరం లేదు. ఆ రకమైనటువంటి జ్ఞాన కేంద్రాలు ఈ దేవాలయాలు. ఎందుకు దేవాలయాలు పోవాలంటే అయ్యగారు ఒకటి చెప్తారు, మీకు అష్టైశ్వర్యాలు ఇక్కడికి వస్తాయమ్మా, మీరు అనగా నిజంగా ఐశ్వర్యం కావాలి. అది వేరే వాళ్ళు నిజంగానే వస్తాయి, కావాలని అంటలేవు. నీ మనసుతో సంకల్పించుకున్నప్పుడు, నీ మనసు భావం వారు విన్నప్పుడు, అలా లింక్ అయినప్పుడు జరుగుతాం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, మొత్తం జీవితం కూడా ఈ అంతరిక్షంలో ఒక భాగంగా మనం ఉన్నాం. ఆ ధ్వజస్తంభం దేవాలయం ఉంటే పైనుంచి ఏరియల్ టవర్, శాటిలైట్ టవర్, మన టెలిఫోన్ ఉన్న ఏరియల్ టవర్ అది లాగుతాం. అప్పుడు ఈ ప్రాంతంలో ఉండే ప్రశాంతత వేరు, ఇక్కడ ఉండే మానసికత వేరు. ఆ కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సిన ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో కలిసి చేసే ఆరాధన మన మనోబలం మీద ముట్లు పడ్డప్పుడు అది సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటుంది. ఇలా మీరు అయ్యప్ప స్వామి పూజలు 45 రోజులు కనుక జరిగితే మిగతా 345 రోజులు కూడా అదే గడియారం ఉంటుందని దీని భావన. అప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసే కార్యక్రమాల్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అది మనకి అయ్యప్ప స్వాముల బొమ్మలలో కనబడుతుంది, వారి కుటుంబాలు కనబడుతుంది, చేస్తున్న ఈ గురుస్వాముల యొక్క జీవిత విధానాలు కనబడుతుంది. మీరు గమనిస్తే అయ్యప్ప స్వామి మారేసుకున్నది నాకు 5 చిరునవ్వులు చాలా మంది ఉన్నారు. మహిమాన్వితమైంది. అప్పుడప్పుడు దేవాలయాన్ని నిర్వహించుకోవడం, ఇక్కడ చక్కని వాతావరణాన్ని మెయింటైన్ చేసుకోవడం, ఒక దేవాలయం నిర్మాణం చేయడం లేదు, నిర్మాణాన్ని చాలా కష్టం. వెనుకటి రోజుల్లో మహానుభావులు 100 ఎకరాలు రాసేవారు ఈ దేవాలయ పూజా కార్యక్రమాలు. ఆ 100 ఎకరాలు పంట పండించుకున్న మన రామాలయ
దేవాలయాలు కూడా పరిగణన రాస్తున్నాం. ఆయన ఉన్నాయా భూములు ఇవ్వదు ఆపరేషన్ కాపాడలేదు. మాకు ఇప్పుడు శిలాబలతాలు, రాగిరేపులు, బంగారేపుల మీద శాసనాలు మల్లికార్జున స్వామి దగ్గర దొరికితే కొన్ని ఊళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల ఆత్మకులు కర్నూలు వరకు అన్ని గ్రామాలు దారాదంతం ఇచ్చారు. నిర్వహించడానికి అప్పటికి రూపదీప నైవేద్యం కోసం భూమి ఇక్కడ పండుగ ఇక్కడ అయిపోయింది. ఈ రోజుల్లో కూడా ఇటువంటి దేవాలయాలు నిర్మించాలంటే అందరూ కలిసి తమకున్నటువంటి ద్రవ్యంలో ఒక భాగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా ఇస్తున్నారు కాబట్టి మన చంద్రబాబు స్వామి గారు నాగేశ్వర గారు వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ దీనిలో 140-150 మంది దాకా ట్రస్టీస్ ఉన్నారని వాళ్ళు రోజు ఒక నెలవారీ 500 రూపాయలు ఇస్తే ఆ వచ్చిన డబ్బులతోనే ఈ దేవాలయం నిర్వహిస్తున్నామని చెప్తారు.